రిటైర్మెంట్ అయిపోయాక కూడా జీవితాంతం ఒక పెన్షన్లాగా ప్రతి ఏటా డబ్బులు వస్తూనే ఉంటే ఎలా ఉంటుంది? ఎల్ఐసి జీవన్ ఉమంగ్ అంటే ప్లాన్ 945 సరిగ్గా ఇదే మాట ఇస్తుంది. మరిది నిజంగా అంత మంచి ప్లానా? దీని వెనుకున్న అసలు కదేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఈ ప్లాన్లో అందరినీ ఎక్కువగా ఆకర్షించే విషయం ఇదే. ఒక్కసారి ఆలోచించండి, మనం డబ్బులు కట్టేది కేవలం 15 ఏళ్లు, కానీ దాని ఫలితం మాత్రం మనకు 100 ఏళ్లు వచ్చేంతవరకు అందుతూనే ఉంటుంది. వినడానికి చాలా బాగుంది కదూ? అయితే ఇక్కడే మనందరికీ వచ్చే అసలైన సందేహం, జస్ట్ 15 ఏళ్లు కడితే జీవితాంతం డబ్బులు ఎలా ఇస్తారు? ఇది నిజంగా సాధ్యపడే పనేనా? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. ముందుగా ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే దీని పునాది గురించి మనం తెలుసుకోవాలి. దీన్ని ఒక హోల్ లైఫ్ ప్లాన్ అంటారు. ఇంతకీ దానర్థమేంటి? హోల్ లైఫ్ ఇన్షూరెన్స్ పేరులోనే ఉంది కదా. ఇది పాలసీదారుడి జీవితాంతం, అంటే సుమారుగా 100 ఏళ్ల వరకు అటు ఇన్షూరెన్స్ రక్షణ ఇస్తుంది, ఇటు ఆదాయాన్ని కూడా అందిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మధ్యలో ఎప్పుడూ ఆగిపోదు. సరే, ఇదంతా థియరీ. దీన్నింకాస్త తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ తీసుకుందాం. ఒక 15 ఏళ్ల కుర్రాడు ఈ పాలసీ తీసుకుంటే తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం లెక్కల్లోకి వెళ్దాం. మన ఉదాహరణలో అబ్బాయి వయసు 15 ఏళ్లు. తను ప్రీమియం కట్టేది కేవలం 15 సంవత్సరాలు మాత్రమే, అంటే తన 30వ ఏట వరకే. మనం ఎంచుకున్న సమ్ అష్యూర్డ్ 10 లక్షల రూపాయలు. అదే పాలసీ కవరేజ్ 100 ఏళ్ల వరకు ఉంటుంది. మరి దీనికి కట్టాల్సిన ప్రీమియం ఎంత? ఏడాదికి సుమారుగా 82,000 రూపాయలు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఎంత చిన్న వయసులో పాలసీ మొదలు పెడితే ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. ఈ పెట్టుబడితోనే జీవితాంతం ఆదాయం వస్తుంది. సరే, 15 ఏళ్లు ప్రీమియం కట్టేశారు. ఆ తర్వాతేంటి కదా? ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ ప్లాన్ యొక్క అసలైన ప్రతిఫలం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రీమియం కట్టడం ఆపేసిన నెక్స్ట్ ఇయర్ నుంచే మనం ఎంచుకున్న సమ్ అష్యూర్డ్ మీద, అంటే ఆ 10 లక్షల మీద ప్రతి ఏటా 8% గ్యారంటీడ్ డబ్బులొస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పదం గ్యారంటీడ్. అంటే మార్కెట్తో సంబంధం లేకుండా ఇది ఖచ్చితంగా వస్తుంది. అంటే లెక్కేస్తే 10 లక్షల మీద 8% అంటే ఏటా 80,000 రూపాయలు. ఇది 1-2 సార్లు కాదు, తన 31వ ఏట మొదలుకొని 100వ ఏట వరకు, అంటే దాదాపు 70 ఏళ్లపాటు ఈ ఆదాయం ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి చూస్తే ఒక కథలా ఉంటుంది. 15 ఏళ్లకు ఒక చిన్న విత్తనంలా మొదలై 30 ఏళ్లకు ప్రీమియం అనే నీళ్లు పోయడం ఆగిపోతుంది. కాని 31వ ఏట నుంచి అది ఫలాలునిచ్చే ఒక పెద్ద చెట్టుగా మారి 100 ఏళ్ల వరకు ఆ ఫలాలను అందిస్తూనే ఉంటుంది. ఇది ఒక సంపూర్ణ జీవితకాల ప్రణాళిక. కాదింకా అయిపోలేదు. కేవలం ఏటా వచ్చే డబ్బులే కాదు, ఈ కథకు ఒక గ్రాండ్ క్లైమాక్స్ కూడా ఉంది. అదే మెచ్యూరిటీ బెనిఫిట్. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి 70 ఏళ్ల వయసులో చనిపోతే ఏమవుతుంది? అప్పుడు ప్రతి ఏటా వచ్చే ఆ 80,000 రూపాయలు ఆగిపోతాయి. కాని దాని స్థానంలో నామినీకి ఒకేసారి ఒక పెద్ద మొత్తం డెత్ బెనిఫిట్గా అందుతుంది. అయితే ఈ డెత్ బెనిఫిట్ ఎలా లెక్కిస్తారు? ఇది కేవలం మనం మొదటనుకున్న 10 లక్షల సమ్ అష్యూర్డ్ మాత్రమే కాదు. దీనికి 3 భాగాలు కలుస్తాయి. ఒకటి బేస్ సమ్ అష్యూర్డ్, రెండోది ఇన్నేళ్లలో జమైన వెస్టెడ్ బోనస్, మూడోది ఫైనల్ ఎడిషనల్ బోనస్ అంటే ఎఫ్ఏబి. ఈ 3 కలిస్తేనే ఫైనల్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఈ 3 కలిపి చూస్తే, అంటే సమ్ అష్యూర్డ్, బోనస్, ఎఫ్ఏబి అన్నీ కలిపితే వచ్చే మొత్తం ఎంతో తెలుసా? దాదాపుగా 75 లక్షల రూపాయలకు పైనే. ఇది కూడా కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. పాలసీదారు బ్రతికి ఉండగా తీసుకున్నది 32 లక్షలు. వాళ్లు చనిపోయాక నామినీకి వచ్చింది 75 లక్షలకు పైగా. ఈ 2 కలిపితే మొత్తం ప్రయోజనం అక్షరాల 1,07,00,000కు పైనే ఉంది. అద్భుతం కదూ? ఒకవేళ పాలసీదారుడు 100 ఏళ్లు పూర్తి చేసుకుంటే అప్పుడు ఒక పెద్ద జాక్పాట్ తగిలినట్టే. ఆ టైంలో మొదట అనుకున్న 10 లక్షల సమ్ అష్యూర్డ్తో పాటు ఇన్నేళ్లుగా జమైన బోనస్ల అన్నీ కలిపి ఒకేసారి చేతికొస్తాయి. మరి ఆ బోనస్ మొత్తం ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ప్రస్తుత అంచనాల ప్రకారం ఆ మొత్తం సుమారుగా 80 లక్షల నుంచి ఏకంగా 1,20,00,000 వరకు ఉండొచ్చు. ఇది ఈ ప్లాన్ యొక్క అసలైన లాంగ్ టర్మ్ పవర్. ఓకే, ఇప్పటిదాకా మనం ఫోన్ పాజిటివ్స్ గురించే మాట్లాడుకున్నాం. కాని ప్రతి నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టే దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని కూడా నిష్పక్షపాతంగా చూడాలి కదా. ఒకవైపు చూస్తే గ్యారంటీ ఆదాయం, లైఫ్ లాంగ్ కవరేజ్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ ప్లస్ పాయింట్స్. కాని మరోవైపు ఇది చాలా లాంగ్ టర్మ్ ప్లాన్. డబ్బులు మధ్యలో తీయడం కష్టం. ఇక మార్కెట్తో పోలిస్తే రిటర్న్స్ కొంచెం తక్కువగా ఉండొచ్చు.
ద్రవ్యోల్బణం వల్ల డబ్బు విలువ తగ్గే అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా పూర్తి మెచ్యూరిటీ బెనిఫిట్ అందాలంటే 100 ఏళ్లు ఆగాలి. ఇవన్నీ చూశాక మనకొచ్చే ప్రశ్న, అసలు ఈ ప్లాన్ ఎవరికి కరెక్ట్? ఈ విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్య విషయమేంటి? ఒక ముగింపుకొద్దాం. ఎవరైతే సేఫ్టీకి మొదటి ప్రాధాన్యత ఇస్తారో, మార్కెట్ రిస్క్లు వద్దు అనుకుంటారో, దీర్ఘకాలంపాటు క్రమశిక్షణతో డబ్బు దాచుకోగలరో, పొదుపుతో పాటు లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ కూడా కావాలనుకుంటారో, అలాంటి వారికి ఈ ప్లాన్ ఒక మంచి ఆప్షన్ కావచ్చు. ముగించే ముందు ఒక్క ఆలోచింపజేసే ప్రశ్న. ఇవాల్టి రోజుల్లో అందరూ ఫాస్ట్ టర్న్స్, స్టాక్ మార్కెట్ అంటూ పరుగులు తీస్తున్న ఈ టైంలో గ్యారంటీ అనే మాటకు ఒకరి ఫినాన్షియల్ ప్లానింగ్లో ఇంకా చోటుందా? దీని గురించి ఆలోచించండి.